జీవితంలో ఎన్నో మార్పులు పొందిన వాళ్ళు మన మధ్యనే ఉన్నారు. మహానుభావులు ఎన్నో జన్మల సాధన ద్వారా వాళ్ళు ఆ స్థితిని పొందారు. ఈ జన్మలో కొద్ది సాధనలో ఆ లోతైన స్థితికి వెళ్ళి జీవిత పరమార్థాన్ని, జీవిత లక్ష్యాన్ని తెలుసుకుని ముందుకు దూసుకెళ్తూ ఎంతో సేవ చేస్తున్నారు. అలాంటి వాళ్ళలో ఈరోజు పెదపొట్లపూడి నుంచి వేర్లంకమ్మ గారు ఆవిడ ధ్యాన అనుభవాలు వివరించడానికి ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తారు. ఆవిడ అనుభవాలు వింటే ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. ఆవిడ జీవితంలో ఎన్నో అద్భుతమైన అనుభవాలు పొంది ఉన్నారు. సామాన్య గృహిణులుగా ఉన్న ఆ స్త్రీమూర్తి అసామాన్యమైన అనుభవాలు పొందుతూ ఆ జీవితంలో ఆవిడ ముందున్న పరిస్థితుల నుంచి ఎలా తట్టుకొని ఏ స్థితిలో అద్భుతంగా ప్రచారం చేస్తూ ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు. ఆ తల్లికి మరొక్కసారి మన కరతాళ ధ్వనులతో స్వాగతం చెప్తాము. ఆత్మబంధువులకు నమస్కారం అండి. బ్రహ్మర్షి పత్రిశ్రమణ గురువు గారికి ఆత్మ ప్రణామాలు. నేను పెదపొట్లపూడి నుంచి వచ్చానండి. నా పేరు వీర్లంకమ్మ. ముందుగా పిఎంసి సేనల వారికి కవితాలు గంత కొంచెం ఎందుకంటే నేను పిఎంసి సేన చూసి జ్ఞానంలోకి రావడం జరిగిందండి. 2019 మహిళా జ్ఞాన సేకరణ జరుగుతున్న సమయంలో ఛానల్ 2 ఛానల్ మారుస్తుంటే గురువుగారిని చూడటం జరిగింది. ఆయన ఆ టైంలో శ్రీ అనమయ సృష్టికి మూలం లక్ష్మీ సరస్వతి పార్వతి మీలోనే ఉన్నారు అనేది విన్నాను. నేను ఆ చుట్టూ అంతా మహిళలే ఉన్నారు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆడపిల్లగా ఎందుకు పుట్టానని చాలా దుఃఖంలో ఉండేదాన్ని. నా తల్లిదండ్రులకు మేము 4 అక్క చెల్లెలండి, నేనే పెద్దదాన్ని. ఎందుకు ఆడపిల్ల వద్దంటున్నారు అనేది నాకు అప్పట్లో అర్థం కాలేదు. ఇప్పుడు మా ఆడపిల్లన మళ్ళీ ఆడపిల్లని అనడం నాకు చాలా బాధ అనిపించేది. చదువుకోవాలంటే ఆడపిల్లకి చదవక్కర్లేదు, చెల్లెళ్ళు చూసుకొని చదువుకొని ఇచ్చేవారు కాదు నన్ను. నా చెల్లెళ్ళు ఇద్దరిని తీసుకుని స్కూల్కి వెళ్తే అక్కడ పక్కనే పిల్లలు కంఫర్టబుల్గా లేక నాతో మాట్లాడేవారే కాదు, మాస్టర్ చెప్పి కొట్టించేవారు. అలాంటి పరిస్థితుల్లో నేను చిన్నప్పటి నుంచి చాలా దుఃఖంలో ఆడపిల్లగా ఎందుకు పుట్టానన్న బాధలోనే ఉన్నాను. అలా నా 40 సంవత్సరాలు అయిపోయింది. పత్రిసారి మాట అనడంతో నాకు చాలా ఆనందం వచ్చింది. ఏంటి ఇలా అంటున్నారు, ఇప్పటివరకు ఎవరో చెప్పలేదు ఈ మాట, ఈయన ఎవరో హీరోలా ఉన్నారు. అప్పటికీ నాకు గురువు అనాలని కూడా తెలియదు, అంత అవగాహన లేదు. ఇంకా ఛానల్ పెట్టి చూసేదాన్ని, వచ్చేటప్పుడల్లా పత్రిసారి చూడటమే. ఆయన ఏం మెసేజ్ చెప్తున్నారని వినడం. ధ్యానం చేయాలనేవారు కానీ నాకు ధ్యానం, నేను పనికెళ్తాను, నాకెక్కడ కుదురుతుంది ధ్యానం చేయడం అనుకునేదాన్ని. మీరే దేవుళ్ళు అంటున్నారు, ఇదేంటి మనం దేవుళ్ళు అంటున్నారు అని అనుకున్నాను. తర్వాత ఏమో మాంసాహారం పాపాహారం అన్నారు. అవునా, మాంసాహారం పాపహారం కాబట్టి తినకూడదేమో, గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తినట్లేదు కదా అనేసి నేను అప్పుడే బంద్ చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ మా ఇళ్ళలో ఒప్పుకోరు. ఒక 15 రోజులు గ్యాప్ తీసుకుని శివరాత్రి నాడు నేను జాగారం చేస్తూ నాకు అలవాటు. ఉపవాసం ఉండి జాగారం చేసి రాత్రి శివుడు చెప్పాడు, నేను తీస్తున్నాను, ఈ రోజుతో 4 వేసి మానేస్తున్నానని ఆ రోజు నుంచి మానేస్తానండి. 2020 ఫిబ్రవరి నెల నుంచి. ఇక ధ్యానం చేయాలి, కూర్చోవాలని చెప్తున్నారు కానీ ప్రతిసారి నేను పట్టించుకోవట్లేదు, పనికి వెళ్ళిపోయేదాన్ని. ఏయో పని పాట లేని ధ్యానంగా నాగిందు. కానీ ఇంక ఇలా జరుగుతుండగా ఒక 5-6 నెలలు జరిగేసరికి ఎవరి జీవితాలు ఒకరితో ఒకరు పోల్చకూడదు అంటున్నారు. ఆయన ఒకరితో పోల్చకూడదు అంటున్నారేంటి, ఒకరితో ఒకరితో పోల్చకపోతే జీవితం ఎక్కడికి ఎలా వెళ్తుంది, ఇదేంటి అనుకున్నాను నేను. ఆ 2 రోజులకి మా వారి ద్వారా నాకు బాగా అనుభవం అయింది. ఒకరితో ఒకరు పోల్చుకోవడం అంటే మా వారు ఎక్కడికో బయటికి వెళ్ళి వచ్చారు. అందరూ చూడండి అలా పనిచేస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారని ఆయన అనడం జరిగింది. ఎంతలో ఆయన పట్మా రెడ్డి ఇచ్చారు.
ఒకరితో ఒకరు ఆయన ఒక ఇష్టం ఉండదు, ఎవరితో పోల్చడం ఆయన దగ్గర చూడాలి, ఎవరితో పోల్చితే ఒప్పుకోరు ఆయన. ఒకటి రెండు సార్లు నాకు అనుభవం అయింది, కొట్టడానికి కూడా వచ్చారు, అప్పుడు వెళ్ళలేదు. పత్రిక సార్ చెప్పినా నేను వెళ్ళలేదు. ఆ రోజు ఇంకా వేడిగా నేను ఇచ్చేసరికి అమ్మ నన్ను కొడతారండి, నేను ఎంత పని చేస్తున్నాను అంత పని చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఎవరో నన్ను గుర్తించలేదు. అలా పురుగులు మనం తాగుదామని కలిపి పెట్టుకున్నానండి. ఆ రోజు పౌర్ణమి అండి. నేను పౌర్ణమి మాత్రం గురుగారిని చూడొచ్చి 3 గంటలు లైవ్లో ఉండేవారు సార్. 9 నుంచి 12 వరకు ఉండేవారు. ఈరోజు గురువుగారిని చూడొచ్చు కదా, పవనానికి ముందే రెడీ అయిపోయి 9 పని అంతా చేసేసుకుంటే 3 గంటలు గురువుగారిని చూస్తూ అప్పుడప్పుడు ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. ఆ రోజు అమ్మో ఎలా సరిపోతే మళ్ళీ ఇందులోనే పుట్టాలి కదా, తాగే ముందు ఒక ఐడియా వచ్చిందండి నాకు. ఎందుకంటే మా తోడుకోళ్ళలో క్యాన్సర్తో చనిపోయారండి ఆవిడ ఇప్పటికీ వేరే వాళ్ళ మీదకి వచ్చి బాధపడతారు. కొన్ని పిల్లల్ని చూసి ఆయన చూసి అమ్మో నేను కానీ ఇలా పుడతానో ఏంటి మళ్ళీ. అది తాగే ముందు ఆ థాట్ వచ్చిందండి నాకు. అమ్మాయి వాళ్ళ ఇంట్లో గురువుగారు ఉంటారు కదా, గురువుగారు చూస్తా తాగేద్దాం, ఆయన దగ్గర చక్కగా ఆళ్ళగా ధ్యానం చేసుకుంటా కూర్చోవచ్చు, ఎందుకు వచ్చింది చెప్పి ఇవన్నీ నాకు ఈ జన్మలో ఎలాగే వీలవలేదు, మళ్ళీ జన్మలైనా వీలవుద్దేమో అనుకున్నాను. అనుకుని అక్కడ గ్లాస్ పెట్టి ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి గురువుగారు తప్ప నా మైండ్లో వేరే ఏది ఉండకూడదు అనుకున్నానండి. అనుకుని ధ్యానంలో కూర్చుంటే 10 కూర్చున్నానండి. 12:30 అయిపోయింది. ఆయన వేణుతోనే ఉన్నారు. నేనైతే అసలు డీప్లోకి వెళ్ళిపోయానండి. ఒక బృందావనంలో కృష్ణుడు కూర్చుందంటే నేను అక్కడ ఉన్నానేమో అనిపించింది. అంత ఆనందం, ఎంత ఆనందమో. పత్రిసార్తోనే ఉన్నాను నేను అక్కడ. ఇంతలో శృంగం వచ్చేసరికి 12:30 అయిపోయింది. అక్కడ గురుగారు లేదు, వేరే ప్రోగ్రాం ఏదో వచ్చేసింది. ఇదేంటి ఇంచే కూర్చున్నాను, నేను పురుగులు మతకాలనుకున్నాను కదా అనుకున్నానండి. ఇంతలో మా వారు బయటకు వచ్చి చూశారంట. ఆయన ఏమో కళ్ళేటి అలాగే చూస్తున్నారు, ఎంత మంది చెప్పి ఈరోజు నాకు దూరం అయిపోయిందేదాను కదా, ఎలా చేస్తామని అంట. ఇది గురువుగారు ఇచ్చిందేనండి. నేను ఇంకా ధ్యానం చేస్తాను, ధ్యానంలో చాలా ఉంది, వాళ్ళు నేను ఇలా ఉన్నాను అంటే ధ్యానమే కారణం అనేసి అంటే సరే ఒప్పుకున్నారు, నువ్వు ఎక్కడికి వెళ్ళి చేసుకుంటావు చేసుకో అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన అడ్డు చెప్పలేదండి. నన్ను జీవితంలో ఒకసారి కూడా సినిమాకి తీసుకెళ్ళలేదండి. ఇప్పటికీ 60 రోజులు బట్టి ఆయన 6 కిలోమీటర్లు పొద్దున్న సాయంత్రం బస్సు కాడ తీసుకొచ్చి ఎక్కిస్తారండి. ఆయన ఆ రోజు ఇచ్చిన మాట మీద ఆయన చాలా కరెక్ట్గా నిలబడ్డారు. ఇంకా అలా ధ్యానంలోకి రావడం జరిగిందండి. ఇంక ఈ ధ్యానం గురించి నాకు తెలీదు, మాకు పల్లెటూర్లు కాబట్టి ధ్యానం చేసేవాళ్ళు తక్కువ, మాకు అనుభవం తక్కువ. 6 నెలలు ఎత్తికానండి నేను. ఈ ధ్యానం వాళ్ళు ఎక్కడ దొరుకుతారు, టీవీలో చూస్తున్నాను, పిఎంసీ చూస్తున్నాను, కానీ అక్కడికి మనల్ని వెళ్ళలేం కదా, హైదరాబాద్ వెళ్ళాలంటే మన వల్ల ఎక్కడ అవుద్ది అనేసి 6 నెలలు అయితే పనికి వెళ్ళేదాన్ని, కానీ పని మీద దృష్టి ఉండేది కదండి. ఎక్కడ మీ ఊళ్ళో ఎవరైనా ధ్యానం చేస్తున్నారా, ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారా అని అడిగేదాన్ని. ఎవరు కనిపించేవారు కదా. నాతో ఒక అమ్మాయి వస్తుంది, అక్క మొన్న బొడ్డు మీద వెళ్ళింది అమ్మాయి, ఏమో పుస్తకాలు తీసుకొచ్చింది, వాళ్ళు ధ్యానం చేస్తారంట, ఆ పుస్తకాలు తీసుకొచ్చిస్తానంట అన్నారు. ఆ అమ్మాయి 3 రోజులైనా ఎట్టాలి. నేనే వెళ్ళిపోయానండి, వెళ్ళిపోయి తెచ్చుకున్నాను. ఆ పుస్తకం బ్రహ్మజ్ఞానం శాకాహారం కోసం ఉంది. అది చదివానండి, 10 రోజులు 20 రోజులు చదివాను. మళ్ళీ ఏదో కావాలి, ఈ పుస్తకం ఇంకిన్ని రోజు చదువు మళ్ళీ కావాలి అని చాకల వాళ్ళ అబ్బాయి వస్తాడండి మా ఇంటికి. పండు మీ అప్పారిపేటలో ఎవరైనా ధ్యానం చేస్తున్నారని అడిగితే, అదేటక్క మా అన్నయ్య గురువుగారు వచ్చారా, పెద్ద గురువుగారు అంట, పిరమిడ్ ఉంది కదా అన్నారు. అప్పుడు వచ్చిందండి నాకు తక్కువ, ఇంత దూరం వచ్చారా గురువుగారు, నేనేం కలలేకపోయానే అని బాధ వచ్చిందండి. తర్వాత 2020లోనే ఆ విజయదశమి రోజున వెళ్ళానంట. అక్కడ అమ్మవారి గుడి ఉంటుంది, వెళ్ళి ఇంకా ఇక్కడ పిరమిడ్ ఉందంట, ధ్యాన మందిరం కట్టారంటే ఎవరైనా చూపించారంటే ఆయనే, నేనే కట్టాను, వెళ్ళి ధ్యానం చేసుకోపో అన్నారు. ఆ రోజు చాలా పుస్తకాలు ఇచ్చారు. ఇంకా తర్వాత అలా రేవతి మేడం గారిని ఎదుక్కుంటూ 2021లో వచ్చానండి ఇక్కడికి. యజ్ఞం టైంలో వెంకటేశ్వరరావు గారు అన్నారు, అక్కడ వెంకటస్వామి గారు రేవతి మేడం యజ్ఞం చేస్తున్నారు బట్టిమెల్లో, ఒకరోజు వెళ్ళొచ్చు కదా మేడం, బాగుంటుంది రండి మేము కూడా ఉన్నాం అన్నారు. బట్టగట్టండి వెంకటేశ్వరరావు గారు అంటే వచ్చానండి. అప్పుడు ఇక్కడికి అటు భౌతిక ప్రపంచానికి ఇటు ఆధ్యాత్మిక లోన అంతరపదనం జరుగుతున్న టైంలో నేను ఇక్కడ అడిగి పెట్టాను. అటు పని చేయలేను అని అనటానికి లేదండి, అప్పటికే మా వారికి పెరాలసిస్ వచ్చింది, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, మా ఆర్థికంగా కుటుంబం ఇది నేను చేయవలసి వచ్చింది. ఆ టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక ఇలా యజ్ఞానికి వచ్చారంటే వెళ్ళిపోయాను. ఆ తెల్లారి మా వారు పని మానేసి, నువ్వు పనికి వెళ్ళొద్దేమొద్దు, నేను చూసుకుంటాను మొత్తం, నువ్వు ధ్యానం చేసుకో అన్నారు. ఇంకా అక్కడి నుంచి నేను పనికి పంపలేదండి. అక్కడి నుంచి ఇక్కడికి వస్తూనే ఉన్నాను.
భిక్షాటన టైంలో నేను ఎవరినైనా కష్టపడి తీసుకోవాలి తప్ప ఎవరిని అడగటానికి ఇష్టపడినది ఒక్కటి కూడా. పెట్టాలంటే ఇష్టం ఉంటుంది కానీ ఎవరి దగ్గర ఉల్లిపాయ కూడా తీసుకోవడం ఇష్టపడి. అలాంటిది డోర్ డోర్కి వెళ్ళి అడుగుతున్నారంటే జ్ఞానం మహిమేనండి నిజంగా, ఏం కాదు. ఇందాక రామారావు గారు చెప్పారు, ఆయన అసలు అంత పెద్ద ఆయన ఉండయి మా ఊరు ఇంటింటికి వచ్చి అడిగారంటే నాకు ఎంత ఇది అనిపించిందో, మనం ఎంత అనిపించిందండి. ఇంకా ఇవే అనుభవాలు, ఇక్కడ చాలా అనుభవాలు పొందానండి. ఇంతవరకే మేడం. అనుభవాలు అంటే రేవతి మేడం గారు ఏదో క్రాంతి వచ్చేస్తుంది థర్డ్ అయ్యి అంటారు కానీ ఇప్పుడు నేను కూడా కొంచెం అనుభూతి చెందుతున్నానండి. ఇక్కడికంటే ఏదో శక్తి ఉందంటే నేను ఫస్ట్లో నమ్మేదాన్ని కాదండి, నిజంగా శక్తి ఉందండి ఇక్కడ. లేకపోతే మా వారు అంత గమ్ముని ఏంటంటే మా ఊళ్ళో జ్ఞానం గురించి తెలియదు, పిచ్చి గారు పట్టిందా ఏంటని ప్రతి ఒక్కరే హ్యాండిల్ చేయడమే నన్ను. అలాంటిది రోజు ఇక్కడ రావడం అంటే అంత ఆసమాసి విషయం కాదండి. అలాంటి పల్లెటూరులో ఒక మధ్యతరగతి మనిషిగా నేను ఇక్కడికి వస్తున్నానంటే ఇక్కడ ఏదో శక్తి నిజంగా ఉందండి, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ అండి. రేపు మేడం.